నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తిరిగి పొందిన జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పటి నుంచి అమృత చాలా బాగా చదివేది. మంచి డాక్టర్ కావాలనేదే ఆమె కళ. అమృత తన తల్లిదండ్రులిద్దరికీ ఏకైక సంతానం కాబట్టి తన తల్లిదండ్రులిద్దరూ అమృతని చాలా ప్రేమించేవారు. అమృతని చాలా ప్రేమగా పెంచి తనకి ఇంట్లో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆడపిల్లని అదుపులో పెట్టమని చెప్పేవారు. కానీ రఘురాం గారు అమృతని తన సర్వస్వంగా భావించేవారు. ఇప్పుడు అమృత ఇంటర్మీడియట్ చదువుతుంది. బైపీసీ గ్రూప్ తీసుకుంది. ఆ ఊర్లో ఏ అమ్మాయి బైపీసీ గ్రూప్ తీసుకోలేదు. అందరూ ఎంపీసీ గ్రూపే చదువుతున్నారు. కానీ బైపీసీ అమృత మాత్రమే చదువుతుంది. ఇప్పటికి అమృత కళ నెరవేరడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంటే ముందుగానే నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కూడా పొందింది అమృత. అయితే అప్పుడే ఒక సంఘటన జరిగింది. అమృత ఒకరోజు కాలేజీకి వెళ్ళింది. తన తల్లిదండ్రులు ఇద్దరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నారు. అప్పుడే మార్గమధ్యమంలో బస్సు ప్రమాదానికి గురైంది. వాళ్ళిద్దరూ ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయారు. కాలేజీ నుంచి ఇంటికొచ్చిన తర్వాత అమృత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ పని చేయలేదు. తాతగారింటికి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అనుకొని తాతగారింటికి ఫోన్ చేసింది. కానీ అమృత వాళ్ళ తాతగారు వాళ్ళు మీ అమ్మా నాన్నలు ఇంకా ఇక్కడికి రాలేదు అని చెప్పారు. చెన్నై వెళుతున్న బస్సు ప్రమాదానికి గురై 15 మంది చనిపోయారని, పలువురు గాయపడ్డారని ఆ వార్త గ్రామం అంతా అలలా వ్యాపించింది. చాలా మంది ఒక్కసారిగా భయపడిపోయారు. అదే బస్సులో అమ్మా నాన్న లేరు కదా అనే భయంతో అమృత తన పక్కనే ఉండే మామయ్య అత్త వాళ్ళింటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అమృత వాళ్ళ మామయ్య అమృతతో చాలా బాగా మాట్లాడతారు. అమృత అంటే ఆయనకి చాలా ఇష్టం. కానీ అమృత వాళ్ళ అత్త మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేది. ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్న అమృతని చూసి శారదా గారు మీ మామయ్య ఇంట్లో లేరు అని చెప్పగానే అమృత తన అత్తని కౌగిలించుకొని ఏడవసాగింది. వెంటనే శారదా గారు ఏమైంది అమృత, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. వెంటనే అమృత అత్తయ్య అమ్మా నాన్నలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నామని చెప్పారు. కానీ మార్గమధ్యమంలో బస్సుకు ప్రమాదం జరిగిందట. వాళ్ళ ఫోన్ పనిచేయడం లేదు అని అమృత చెప్పింది. నాకు భయంగా అనిపిస్తుంది అంటూ ఏడుస్తూ ఉండగానే శారదా గారు భయపడకు అమృత, వాళ్ళకేమీ జరిగి ఉండదులే, అయినా వాళ్ళు ఎన్నింటికి వెళ్ళారు అని అడగగానే ఏమో అత్తయ్య నాకేమీ తెలీదు, నేను కాలేజీకి వెళ్ళాను. ఉదయం అమ్మ తాతగారికి బాగోలేదని ఆయన్ని చూసి రావడానికి వెళుతున్నామని, సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తామని, లేదంటే రేపు పొద్దున్నే వస్తామని చెప్పింది అని చెప్పింది అమృత. వెంటనే శారదా గారు మీ మామయ్యకి ఫోన్ చేసి చూస్తానుండు అని చెప్పి ఫోన్ తీసి అమృత మామయ్యకి ఫోన్ చేశారు. ప్రభాకర్ గారు అమృత వాళ్ళ అమ్మా నాన్న ఇక లేరు, ప్రమాదం జరిగింది అని చెబుతూ ఉన్నప్పుడు ఆ బస్సు దగ్గర నుంచి చాలా ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఫోన్ నుంచి వినబడుతున్న ఆ మాటలు వినగానే అమృత కింద పడిపోయి పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. తనకి దుఃఖం వచ్చినా పంచుకోవడానికి తన వాళ్ళంటూ ఎవ్వరూ లేకుండా పోయారు. అమృతకి ఇలా జరిగింది అన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ అమృతని పరామర్శించడానికి శారదా గారింటికి రావడం మొదలుపెట్టారు. శారదా గారు కూడా చాలా ఏడుస్తున్నారు. గ్రామస్తులందరూ శారదా గారిని అమృతని మౌనంగా ఉంచడానికి ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరిని ఓదార్చడం ఎవరి తరం కూడా కావడం లేదు. ఆ ఇల్లు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రభాకర్ గారు అమృత తల్లిదండ్రుల బాడీల్ని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్లారు. వాళ్ళిద్దరూ అక్కడ చనిపోయినట్టు ప్రకటించారు. పోస్ట్ మార్టం చేయాల్సిందిగా ఉండడం వల్ల వాళ్ళ మృతదేహాల్ని వెంటనే తిరిగి ఇవ్వలేదు. అమృత ఏడుస్తూనే ఉంది. తన ఆశలు కలలు అన్నీ చెల్లాచెదురైపోయాయి. కానీ ఇలా జరుగుతుందని అమృత ఎప్పుడూ అనుకోలేదు. మరుసటి రోజు వాళ్ళ ఇంట్లో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. మరోవైపు అమృత వాళ్ళ మావయ్య ప్రభాకర్ గారు అమృత తల్లిదండ్రులు ఇద్దరి మృతదేహాలతో గ్రామానికి చేరుకున్నారు. ఊరంతా కన్నీరు మున్నీరయ్యింది. రఘురాం గారికి మగపిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు వారికి అంత్యక్రియలు ఎవరు చేస్తారు అని ఆలోచించడం మొదలుపెట్టారు అందరూ. అప్పుడే అమృత నా తల్లిదండ్రులకి నేనే అంత్యక్రియలు చేస్తాను,
అని చెప్పినప్పుడు గ్రామస్తులందరూ అమృతని తిరస్కరించారు. అమృత తన మావయ్యను కౌగిలించుకొని, మావయ్య, మా అమ్మా నాన్నకి నేను తప్ప ఎవ్వరూ లేరు మావయ్య, నేనే అమ్మా నాన్నల చివరి కార్యక్రమాలన్నీ జరిపిస్తాను అని ఏడవడం మొదలుపెట్టింది. ప్రభాకర్ గారు కూడా అమృతతోనే చివరి కార్యక్రమాలన్నీ చేయించాలని నిర్ణయించుకొని ఆ కార్యక్రమాలన్నీ చేయించడానికి సిద్ధం చేశారు. ఇప్పటి వరకు గ్రామంలో ఏ ఆడపిల్ల తన తల్లిదండ్రులకు కర్మ చేయలేదు. అందుకే ఊరంతా అమృత ధైర్యాన్ని అలా చూస్తూ ఉండిపోయారు. ఒక వేడుకలాగా తల్లిదండ్రులు ఇద్దరి అంత్యక్రియలు జరిపిస్తూ చితికి నిప్పు వెలిగించింది అమృత. జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత అమృత అమ్మమ్మ తాతయ్యలు అమృతని తమతో పాటు తీసుకెళ్ళాలి అని అనుకున్నారు. అమృత తన కాలేజీలో నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అని అనుకుంది. కానీ పరీక్షలు కొన్ని రోజుల్లోనే ఉండడంతో బదిలీ చేయడానికి వీలు కాదని కాలేజీ వాళ్ళు చెప్పారు. అమృత కన్న కలలన్నీ చాలా బాధగా ముగిశాయి. ప్రభాకర్ గారు అమృతని తన ఇంటికి తీసుకెళ్లారు. మేనమామ కాబట్టి అమృతని ఊర్లో ఒంటరిగా వదిలేయకుండా తనతో పాటే ఉంచుకోవాలి అని అనుకున్నాడు. అమృత కూడా తన మేనమామతో కలిసి జీవించడం ప్రారంభించింది. అమృత చదువు పూర్తిగా చెడిపోయింది. అమృతకి మెడిసిన్లో ర్యాంక్ వచ్చినప్పుడు తను డాక్టర్ కావాలని ఎన్నో కలలు కంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడానికి అత్తయ్యని మావయ్యని ఎంతో బతిమాలు ఒప్పించింది. అమృత ఈ పరీక్షల కోసమే అమ్మమ్మ తాతయ్యలతో వెళ్లకుండా, అత్తయ్యకి తనంటే ఇష్టం లేదని తెలిసినా కూడా అత్తయ్య మామయ్యలతో ఆ ఊర్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. తను చదువుకోవడం ప్రారంభించింది. కానీ తన అత్తయ్యకి అమృత చదువుకోవడం అస్సలు ఇష్టం లేదు. తన మావయ్య ముందు అమృతని ఏమీ అనకుండా ప్రభాకర్ గారి ఇంట్లో లేనప్పుడు అమృతతో ఇంటి పనులన్నీ చేయమని చెప్పేది. అమృత బలవంతంగానే ఇంటి పనులన్నీ పూర్తి చేసేది. ఆ తరువాత చదువుకునేది. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. పరీక్షలు కూడా మొదలయ్యాయి. ఎలాగోలాగా అమృత ఎగ్జామ్స్ కూడా రాసింది. ఫలితాలు వచ్చినప్పుడు అమృత కాలేజీ ఫస్ట్ వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి అమృత వాళ్ళ అత్త అమృతని చదివించడానికి అస్సలు ఒప్పుకోలేదు. పల్లెటూరి అమ్మాయిలకి 10వ తరగతి తర్వాత పెళ్లిళ్ళు చేసేస్తారు. అంత చదువుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నీ కోసం ఒక మంచి సంబంధం చూశాను, నోరు మూసుకుని పెళ్లి చేసుకో అంటూ అమృత వాళ్ళత్త శారదా గారు అమృతతో చెప్పారు. అప్పుడు ప్రభాకర్ గారు శారదా గారిని ఆపడానికి ప్రయత్నించారు. కానీ శారదా గారు మౌనంగా ఉండలేదు. శారదా గారు కూడా ప్రభాకర్ గారిని ఒప్పించారు. అమృతకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను చదువుకోవాలనే కోరిక పూర్తిగా నాశనం అయిపోయేలా ఉంది. ఇప్పుడు అమృత తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ప్రభాకర్ గారు అమృత దగ్గరకు వెళ్ళి, అమృత, ఊళ్ళో వాళ్ళందరూ వయసొచ్చిన అమ్మాయికి పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకున్నామని మమ్మల్ని కూడా అంటారని మీ అత్తయ్య భయపడుతుంది. అయినా నీకు పెళ్లి చేసేయాలని నేను కూడా అనుకుంటున్నాను. అబ్బాయి ఇంజనీరు, సిటీలో సొంతిల్లు కూడా ఉంది అని మీ అత్తయ్య చెబుతుంది అని చెప్పగానే, అమృత, సిటీలో ఉండేవాళ్ళు కట్నం ఎక్కువ అడుగుతారు కదా మావయ్య, మరి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనగానే, మీ అమ్మా నాన్నల భూమి ఆస్తి అన్నీ అమ్మేసి నేను డబ్బు సమకూరుస్తాను, నీ పెళ్లి ఎలాగైనా మంచి సంబంధం చూసి జరిపిస్తాను అంటూ ప్రభాకర్ గారు అమృతను ఒప్పించారు. అమృత కలలన్నీ అక్కడితో ముగిసిపోయాయి. తను మెడికల్ కాలేజీలో కూడా చేరలేకపోయింది. పెళ్లికొడుకు వాళ్ళు అమృతను చూడ్డానికి వచ్చి కొన్ని రోజులు గడిచాయి. శారదా గారు ప్రభాకర్ గారితో, వాళ్ళు ఏం చెప్తే దానికి మీరు ముందు నుంచి తలోపకండి. అమృత పేరు మీద ఉన్న భూమి మాత్రమే ఉంది. ఆ భూమికి ఎన్ని డబ్బులు వస్తే అంతే తనకి కట్నంగా ఇవ్వాలి. మీరు ఏది నెత్తి మీద వేసుకోవద్దు. మనం తలోపడం మొదలు పెడితే వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు. అమృత బాగానే చదువుకుంది కాబట్టి చదువు గురించి ఏమైనా అడిగినా తన సమాధానం చెప్పగలదు. కానీ వంట గురించి అడిగితే ఏం సమాధానం చెబుతుందో అంటూ శారదా గారు కంగారు పడ్డం మొదలుపెట్టారు. చూడ్డానికి వచ్చిన వాళ్ళు అమృతని పేరడిగి లోపలికి పంపించేశారు. అమృత గదిలోకి వెళ్ళి కొంచెం ఊపిరి పీల్చుకుంది. అమృత ఎవ్వరిని చూడలేదు. అమృత తన అత్తగారిని మాత్రమే చూసింది. అమృతకి కాబోయే అత్తగారు అమృత కంటే అందంగా కనిపిస్తున్నారు. పెద్దగా వయసున్నట్టుగా కూడా కనిపించడం లేదు ఆవిడ. అమృత ఆవిడని చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు అమృత అందరి ముందుకు వచ్చి అందరినీ పలకరించింది. అమృతకి కాబోయే అత్తగారు తనకి 2000 రూపాయలు ఇచ్చి, నీ నవ్వు చాలా బాగుంది, నువ్వు నవ్వినప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
2 రోజుల తర్వాత శారదా గారు, ప్రభాకర్ గారు ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూసి రావడానికి, మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లారు. తిరిగొచ్చిన తర్వాత ప్రభాకర్ గారు అమృతతో ఆ ఇల్లు చాలా అందంగా ఉందని, ఆ అబ్బాయి వాళ్ళకి ఒక్కడే కొడుకని, వాళ్ళ కుటుంబం అంతా చాలా నచ్చడంతో ఇంక పెళ్లికి సంబంధించిన మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవాలని ఆలోచిస్తున్నామని అమృతకి చెప్పారు. ఆ తరువాత అంత చక్కని ఇల్లు, అంత చదువుకున్న అబ్బాయి అమృతకి ఎక్కడి నుంచి దొరుకుతాడు? ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయాలని ప్రభాకర్ గారు అనుకున్నారు. ప్రభాకర్ గారు 5 లక్షలు కట్నం ఇస్తాను అని మాట్లాడారు. అంతకంటే ఎక్కువ నేనేమీ ఇవ్వలేను అని చెప్పారు. వెంటనే ఆ అబ్బాయి తండ్రి మీరెంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మా అబ్బాయికి కొన్ని డిమాండ్లున్నాయి. బుల్లెట్ బండి, ఇంకా బంగారు గొలుసు అబ్బాయికి ఇవ్వాలి అని చెప్పినప్పుడు ప్రభాకర్ గారు పెళ్లికి ఒప్పుకున్నారు. 5 లక్షల కట్నం డబ్బులు, ఇంకా గొలుసు, బుల్లెట్ బండి మొత్తం దగ్గరగా పెళ్లి ఖర్చులన్నీ కలుపుకొని 10 లక్షల దాకా అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న బంధువులందరూ ఆ ఇంటిని, భూమిని అమ్మడానికి బేరాలు కుదర్చడం మొదలుపెట్టారు. అంతేకాకుండా అమృత తల్లిదండ్రులిద్దరూ ప్రమాదంలో చనిపోయారు కాబట్టి 4 లక్షల పరిహారం కూడా రాబోతుంది. ఆ 4 లక్షల్ని అమృత పేరు మీద ఎఫ్డీలో వేయమని బంధువులందరూ చెప్పారు. అమృత వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉంది. నేను ఈ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు మావయ్య, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను మావయ్య అని చెప్పినప్పుడు ప్రభాకర్ గారు అమృతని ఒప్పించే ప్రయత్నం మొదలుపెట్టారు. అప్పుడు అమృత నా వల్ల ఇంట్లో ఎవ్వరికీ ఇబ్బంది రాకూడదని నేను కోరుకుంటున్నాను, నేను ఈ పెళ్లి చేసుకోను, ఎవ్వరితోనూ మాట్లాడను అంటూ ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. శారదా గారిని కౌగిలించుకొని అమృత ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే శారదా గారు అమృత ఏడవకు, నీకెలాంటి ఇబ్బంది కలగనివ్వము, నువ్వు మాతో పాటే ఉంటావు అని చెప్పినప్పుడు శారదా గారి మాటలు అమృతకి చాలా బాగా అనిపించాయి. కాసేపటి తర్వాత ప్రభాకర్ గారు అమృత దగ్గరకు వెళ్లేసరికి అమృత ఏడుస్తూ ఉంది. ప్రభాకర్ గారు గదిలోకి వచ్చిన శబ్దం విని అమృత నిద్ర నటిస్తూ కళ్ళు మూసుకుని పడుకుంది. అమృత నిద్రపోవడం చూసిన ప్రభాకర్ గారు దుప్పటి కప్పి బయటకు వచ్చేశారు. ఎలాగైనా సరే ప్రభాకర్ గారు అమృతని పెళ్లికి ఒప్పించారు. డబ్బులు ఏర్పాటు చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది, ఎందుకంటే పెళ్లికి ఇంకా 2 నెలల టైం మాత్రమే ఉంది. అప్పుడే అమృత ఆ అబ్బాయిని కలవాలి అని అనుకుంది, కానీ ఆ ధైర్యం చేయలేకపోయింది. తన చదువు గురించి మాట్లాడాలనుకుంది, కానీ అమృత ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంది. శారదా గారికి మాత్రం అమృత ఇంట్లో నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అని అనిపిస్తుంది. అందుకే ఆవిడ మౌనంగా ఉంది. అయితే అమృతకి 8 లక్షలు కట్నంగా ఇస్తున్నట్టు ఆమెకు తెలియదు. ఇప్పుడు ప్రభాకర్ గారు అమృత పెళ్లికి సన్నాహాలు మొదలు పెట్టారు. పెళ్లి కొడుకు వాళ్ళు డిమాండ్ చేసిన వస్తువులన్నీ కొనుగోలు చేయబడ్డాయి. కార్డులు కూడా పనిచేశారు. అమృత అమ్మమ్మ తాతయ్యలను కూడా పెళ్లికి ఆహ్వానించారు. అమృత వయసు ఇప్పుడు 18 సంవత్సరాలు మాత్రమే. ఈ వయసులో అత్తామామల ఇంట్లో ఎలా ఉండాలో తెలియక భయంగా ఉంది అమృతకి. అమృత పెళ్లి గురించి చాలా భయపడుతుంది. నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. నిశ్చితార్థంలో ఇవ్వడానికి వస్తువులు, డబ్బులు ఇంటికొచ్చాయి. తనకి పెళ్లిలో ఏమిస్తున్నారో అమృతకి ఇంకా తెలియదు. తన మామయ్యను అడిగే ధైర్యం కూడా చేయలేదు. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉండగానే అమృత వాళ్ళ చిన్నాన్న అక్కడికి వచ్చాడు. అమృత తన చిన్నాన్నకి మంచినీళ్ళిచ్చి అక్కడే నిలబడింది. ఆయన అమృతతో పెళ్లికి సంబంధించిన విషయాలు, కట్నానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పేశాడు. అప్పుడు అమృత తన మావయ్యతో, మావయ్య 5 లక్షల కట్నము, కారు, గొలుసు వాళ్ళు అడిగాడు కదా, నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు. ఈ డబ్బులకి కనీసము 8 లక్షల నుంచి 10 లక్షల దాకా అవుతాయి అని అమృత అన్నప్పుడు ప్రభాకర్ గారు నవ్వుతూ, నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు అమృత? నేనేమైనా పేదవాణ్ణా? నువ్వు నా కూతురు లాంటి దానివే కదా, నీ కోసం ఖర్చు పెట్టాల్సిన బాధ్యత నాకుంది కదా, నీ సంతోషమే నాకు ముఖ్యం. అయినా నేనేమీ నా డబ్బుల్లోంచి ఒక్క రూపాయి కూడా నీకు ఖర్చు పెట్టడం లేదు. ఇవన్నీ మీ అమ్మా నాన్నలు నీకోసం సంపాదించిన డబ్బులే. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ఆలోచించి నిన్ను అనవసరంగా అవమానపరచాలని నేను అనుకోవడం లేదు. నేను నీకు తండ్రితో సమానం, నేను నిన్ను కూతురులాగా అనుకుంటున్నాను అని చెప్పగానే అమృత భావోద్వేగానికి గురై ప్రభాకర్ గారిని కౌగిలించుకుంది. ప్రభాకర్ గారు కూడా ఎమోషనల్ అయ్యారు. మావయ్య, నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు, నేను నీ రుణం ఎలా తీర్చుకోవాలి?
అని చెప్పి అమృత కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత పెళ్లి రోజు రానే వచ్చింది. ఊరంతా ప్రభాకర్ గారిని ఇంత మంచి సంబంధం అమృతకు తీసుకొచ్చినందుకు ప్రశంసిస్తున్నారు. ఆయన పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహించారు. ఆచారాలు, ఆర్భాటాలు అన్ని ప్రశాంతంగా జరుగుతున్నాయి. అమృత తన అత్తామామల వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అమృతని చూసి పవన్ చాలా సంతోషించాడు. అతని వయసు 25 సంవత్సరాలు. పవన్ గోధుమ రంగులో ఉన్నాడు. తన తల్లి అన్నంత అందంగా లేడు. తను స్వయంగా ఇంజనీర్ అయినందువల్ల తను చాలా బాగా మెయింటైన్ చేయబడిన శరీరాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ కూడా అమృతతో కలిసి అమృత అత్తామామల ఇంటికి వచ్చింది. ప్రియ ప్రభాకర్ గారి కూతురు. తన వయసు 10 సంవత్సరాలు మాత్రమే. తను చాలా చిన్నపిల్ల. అందుకే అమృతకి తోడుగా అత్తగారింటికి వచ్చింది. అమృత తన అత్తామామల ఇంటికి చేరుకోగానే తనని ఇంట్లోకి స్వాగతించే కార్యక్రమం మొదలైంది. కానీ అమృత వేసుకున్న లెహంగా చాలా బరువుగా ఉంది. అమృత దాన్ని క్యారీ చేయలేకపోతుంది. పవన్ అమృతకి సపోర్ట్ చేశాడు. లేదంటే తను పడిపోయి ఉండేది. ఫంక్షన్ సాయంత్రం కావడంతో కాసేపటి తర్వాత అమృతని రెస్ట్ తీసుకోవడం కోసం రూమ్కి తీసుకెళ్లారు. పవన్ ఇంతవరకు తనతో మాట్లాడలేదు. పెళ్లి రోజు రాత్రంతా మెలకుగా ఉండి ప్రయాణంలో అలసిపోయి మంచం మీద పడుకోగానే నిద్రలోకి జారుకుంది అమృత. కుర్చీలో కూర్చున్న పవన్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. 2 గంటల తర్వాత అత్తగారు తలుపు దగ్గరకు వచ్చి, అమృత, సాయంత్రం పూజ ఉంది. ఇప్పుడు 3 గంటలు అవుతుంది. అందరూ పూజకొస్తే అందరూ నిన్ను చూస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. అమృత మౌనంగా ఉంది. అమృత మౌనంగా ఉండడం చూసి పవన్, నువ్వెందుకు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నావు అని అడగగానే, ఏం చెప్పాలా అని నేను ఆలోచిస్తున్నాను అంది అమృత. వెంటనే పవన్, సరే ఆలోచించుకో అన్నాడు. నువ్వు చాలా అలసిపోయావు. నువ్వు విశ్రాంతి తీసుకుంటే బావుండు అని నేను అనుకున్నాను. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను అని చెప్పగానే, అమృత, 2 గంటల నుంచి మీరు ఎక్కడున్నారు అని అడగగానే, నేను ఈ గదిలోనే ఉన్నాను. నువ్వు నిద్రపోతుంటే నేను నిన్ను చూస్తూ ఉన్నాను అని చెప్పగానే అమృత, నిజమే, నాకు చాలా నిద్ర వచ్చేసింది. అందుకే పడుకున్నాను. క్షమించండి అంది. పర్వాలేదు, ఇందులో క్షమాపణ చెప్పాల్సినంత విషయం ఏముంది? చాలా అలసిపోయావు నిన్నటి నుంచి. విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమే కదా అన్నాడు పవన్. సాయంత్రం పూజ ఉంది. రేపు పార్టీ కూడా ఉంది. మొదటి రాత్రికి ముందుగా వధూవరువులు మా కులదైవాన్ని పూజించే ఆచారం ఉంది. మనం గుడికి వెళ్లాల్సి ఉంటుంది అని పవన్ చెప్పాడు. అమృత పవన్ వైపు చూస్తూ చిన్నగా నవ్వింది. సాయంత్రం అయింది. అతిథులందరూ రావడం ప్రారంభించారు. పక్కింటి వాళ్ళు కూడా వచ్చి అమృత చాలా అందంగా ఉందని, చాలా వినయంగా ఉందని అమృతని పొగుడుతూ ఉన్నారు. పవన్కు కూడా కొత్త పెళ్లి కొడుకు కావడంతో బయటకు వెళ్ళలేకపోయాడు. సాయంత్రం పూజ ముగిసిన తర్వాత అమృతకి ఇంకా పవన్కి భోజనం పెట్టారు. అమృత కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు. భోజనం చూడగానే కొత్తగా పెళ్ళైన సంగతి కూడా మర్చిపోయి కడుపు నిండా భోజనం తిని అత్తగారి దగ్గర పర్మిషన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళి చూసేసరికి ఆ గదంతా మొదటి రాత్రికి సిద్ధం చేసింది. గులాబీలు, మల్లెపూలు, చిన్న చిన్న లైట్లు, బెడ్ అంతా డెకరేషన్ చేసింది. అవన్నీ చూస్తూ ఉంటే అమృతకి కలలా అనిపించింది. ఇలాంటివన్నీ జరుగుతాయని తను ఎప్పుడూ అనుకోలేదు. అమృతకి చాలా సంతోషంగా అనిపించింది. తన దగ్గర మొబైల్ ఫోన్ లేదు. లేదంటే 4 ఫోటోలైనా తీసుకునేది. ఆలోచనల్లో ఉండగానే వెంటనే అమృతకి ప్రియని తనతో పాటు తీసుకొచ్చుకున్న సంగతి గుర్తుకొచ్చింది. అమృత ప్రియ కోసం వెతకడం మొదలుపెట్టింది. తనకు చాలా బాధగా అనిపించింది. ఎవరికైనా ఫోన్ చేసి అడగడానికి తన దగ్గర ఫోన్ కూడా లేదు. అమృతకి ఏడుపు వస్తుంది. తను ఏడుస్తూనే అత్తగారి దగ్గరకు వెళ్ళి, నా చెల్లెలు ఎక్కడుంది? నేను ఉదయం నుంచి తనను పట్టించుకోలేదు. నేను చాలా అలసిపోవడంతో నిద్రపోయాను. ఆ తర్వాత దాన్ని చూడలేదు అని అడగగానే అమృత అత్తగారు, అమృత, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు పడుకున్న తర్వాత మీ అత్తయ్య ఇక్కడికొచ్చి ప్రియని తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ చాలా మంది అతిథులు ఉన్నారు. తనేమో చిన్నపిల్ల. కొత్తగా అందరూ కనిపించడంతో అందరినీ చూసి ఏడుస్తుంది. అందుకే నేను కూడా తన్ని మీ అత్తయ్యతో పంపించేశాను అని చెప్పగానే అమృత అత్తగారికి థ్యాంక్స్ చెప్పింది. నీ థ్యాంక్స్లేమీ నాకు అవసరం లేదు అమృత. మా కొడుకు పవన్ అంటే మాకు చాలా ఇష్టం. నువ్వు తన్ని సంతోషంగా చూసుకుంటే నాకు అంతే చాలు. నువ్వు తనకి మంచి జీవిత భాగస్వామి కావాలనే మేము కోరుకుంటున్నాము. మీరిద్దరూ స్నేహితుల్లా ఉండాలి. సంతోషాల్ని దుఃఖాల్ని పంచుకుంటూ ప్రశాంతంగా మీరు జీవించాలి. సంవత్సరం తిరిగేలోపు నన్ను నానమ్మని చేయాలి, సరేనా?
సరే, ఆలస్యం అవుతుంది, నువ్వు ఇక గదిలోకి వెళ్ళు అని చెప్పి అమృత అత్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పవన్ గదిలోకి వచ్చాడు. అప్పుడు అమృత తనకి పాల గ్లాస్ అందించింది. ఇప్పుడే భోజనం చేశాను, నేను పాలు తాగలేను అన్నాడు పవన్. మీకు ఈ పాలు ఇవ్వమని అత్తయ్య గారు చెప్పారు, మీరు ఎన్ని తాగగలరో అన్ని తాగండి, మిగతావి నేను తాగుతాను అని చెప్పింది అమృత. కొంచెం పాలు తాగి గ్లాస్ అమృతకి ఇచ్చేశాడు. ఆ తర్వాత మిగిలిన పాలన్నీ అమృత తాగేసింది. అమృత ఇంకా పవన్ ఒకే మంచం మీద ఉన్నారు. అమృత పవన్ కంటే 4 ఏళ్లు చిన్నది. అందుకే ఇవన్నీ అమృత మనసులో భయం పుట్టిస్తున్నాయని అతనికి తెలుసు. పవన్ అమృత చేయి పట్టుకోగానే, నేను మీతో ఒక విషయం చెప్పాలి అంది అమృత. ఇంతకు ముందు ఇంత మంచి అవకాశం అమృతకు దొరకలేదు. వెంటనే పవన్ కూడా, నేను కూడా నీకు విషయం చెప్పాలి. నేను మా అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కొడుకుని. ప్రతి విషయంలోనూ మా అమ్మ మాటకి నేను కట్టుబడి ఉంటాను. ఈ సంపద, ఈ కీర్తి ప్రతిష్టలు అన్నీ మా అమ్మా నాన్నలే సంపాదించారు. మా అమ్మ మనసు చాలా మంచిది. ఎవరైనా అబద్ధాలు చెప్తే, క్రమశిక్షణతో ఉండకపోతే తనకి చాలా కోపం వస్తుంది. అందుకే నువ్వు మా అమ్మని కోడల్లా కాకుండా కూతురులాగా ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను. మా అమ్మ ఏది చెప్పినా నువ్వు వినాలి. మా అమ్మ చాలా క్రమబద్ధమైన వ్యక్తి అని చెప్పాడు పవన్. పవన్ మాటలు వింటూ ఉంటే అమృత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి కొడుకుల అనుబంధాన్ని అమృత అర్థం చేసుకుంది. వెంటనే పవన్, నా చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా చేయడానికి స్వేచ్ఛ ఉంది, కానీ నేను ఎప్పుడూ మా అమ్మకి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వలేదు అనగానే అమృత కూడా, నేను కూడా అత్తయ్య గారికి నా మీద ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వను అని నేను వాగ్దానం చేస్తున్నాను అని పవన్తో చెప్పింది. వెంటనే పవన్, నువ్వు నా ఉద్దేశం అర్థం చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ గౌరవం ఇవ్వాలని చిన్నతనం నుంచి మా అమ్మ నాకు నేర్పించింది. మా అమ్మ చాలా మంచిది. ఇంతకు ముందు వరకు కూడా నాతో చాలా సరదాగా మాట్లాడేది. అమ్మ చాలా సరదాగా ఉంటుంది. ఎన్ని పనులు చేసినా మా అమ్మ అస్సలు అలసిపోదు అన్నాడు పవన్. వెంటనే పవన్, నువ్వు నాతో ఏదో మాట్లాడాలి అన్నావు కదా, ఇందాక నుంచి నేనే మాట్లాడేస్తున్నాను. నువ్వేం మాట్లాడాలనుకున్నావో నిర్భయంగా చెప్పు అనగానే అమృత, మీరు సిటీలో పెరిగారు కదా, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడగగానే పవన్, సిటీలో ఇవన్నీ మామూలే కదా, కాలేజ్ టైంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, కానీ ఆమె నాకు స్నేహితురాలు మాత్రమే. కాలేజీ అయిపోగానే మా ఇద్దరి బంధము విడిపోయింది, కానీ ఇప్పుడు నాకు పర్మనెంట్ స్నేహితురాలు దొరికింది అని చెప్పగానే అమృత ముసిముసిగా నవ్వింది. పవన్ కూడా మెల్లగా అమృత నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమ సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించారు. ఆ తర్వాత రోజు అమృత పుట్టింటి వాళ్ళందరూ పార్టీకి వచ్చారు. పార్టీ కూడా ముగిసింది. అమృత శారదా గారిని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే శారదా గారు అమృతతో, చూడమ్మా అమృత, ఇక నుంచి మీ అత్తగారే నీ తల్లి, ఇదే నీ సొంత ఇల్లు, ఇక నుంచి ఇక్కడే నీ జీవితం అని చెప్పారు. పెళ్లి సమయంలో తనకి కానుకలుగా వచ్చిన డబ్బులు కూడా అమృత శారదా గారికి ఇచ్చేయబోయింది. శారదా గారు నిరాకరించడంతో అమృత తన తల మీద చెయ్యి పెట్టుకుని ప్రమాణం చేయించుకుంది. తీసుకోండి అత్తయ్య, ఈ డబ్బులు ప్రియ చదువుకు పనికొస్తాయి. నా పెళ్లి కోసం మీరు చాలా కష్టపడ్డారు అని చెప్పింది అమృత. శారదా గారు అమృతని అప్పటి నుంచి ఇష్టపడడం మొదలుపెట్టారు. ఆమె అమృతని కౌగిలించుకొని, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ అమృతకి చాలా దీవెనలు ఇచ్చారు. వెళ్ళేటప్పుడు అమృత కూడా సూట్ కేసుల నిండా కారులో అందరికీ బట్టలు, స్వీట్లు, ఫ్రూట్లు ఉంచింది. పవన్ కూడా అందరినీ పలకరించాడు. అందరూ వెళ్ళిపోగానే అమృత ముఖమంతా నిరాశగా మారిపోయింది. అమృత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు అమృత అత్తగారు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఇలా నట్టింట్లో ఏడవకూడదు, అది అపశకునంగా భావిస్తారు. ప్రతిసారి నువ్వు ఇలా చేస్తే నేను మీ వాళ్ళని పిలవను అని అనడం మొదలుపెట్టింది. అమృత కూడా నవ్వింది. కొన్ని రోజులు గడిచాయి. పవన్ కూడా అమృతను తీసుకొని గ్రామానికి వెళ్ళాడు. అమృత మేనమామ ఇంట్లో అమృత, పవన్కి మంచి స్వాగతం లభించింది. అత్తగారి ప్రతి మాట వినాలని, భర్తని గౌరవించాలని చాలా విషయాలు అమృతకు చెప్పారు శారదా గారు. అమృత, పవన్ అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరికీ డబ్బులు ఇవ్వాలని అమృత పవన్తో చెప్పగానే పవన్ తన జేబులోంచి డబ్బులు తీసి అమృతకిచ్చాడు. కారులో లగేజీ సర్దుకున్న తర్వాత అమృత కన్నీళ్లతో తన మావయ్యను కౌగిలించుకుంది. ప్రభాకర్ గారు చేతులు జోడించి పవన్తో, నేను చాలా రోజులుగా అమృతను పెంచాను. దేవుడు తనకి చాలా బాధలిచ్చాడు. మీరు తన కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకండి.
తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పగానే పవన్, మీరేం బాధపడకండి అంకుల్, నేను అమృతని జాగ్రత్తగా చూసుకుంటాను, తనని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి పవన్ కూడా ఇంటికి బయలుదేరాడు. పవన్ ఆఫీస్లో తీసుకున్న సెలవులు ముగియబోతున్నాయి. పవన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అన్న ఆలోచన వల్ల అమృతకి కొంచెం దిగులుగా ఉంది. అత్తగారు సొంత బొటీక్ని నిర్వహించేవారు. రోజంతా ఆ బొటీక్ పనిలోనే ఉండేవారు. కాబట్టి అమృత ఇక రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. సాయంత్రానికి అందరూ కలుస్తారు. ఆ ఇంట్లో పవన్ ఇంకా తన తల్లిదండ్రులు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ తర్వాత అంతా సవ్యంగా సాగింది. రాత్రి అందరూ కలిసి భోజనాలు చేయడానికి కూర్చున్నప్పుడు అమృత అత్తగారు పవన్తో, నాన్న, నీ ఫ్లైట్ ఎప్పుడు అని అడగగానే పవన్, రేపు ఉదయం 11 గంటలకే అమ్మా అని చెప్పాడు. అమృతకి చాలా బాధగా అనిపించింది. అప్పుడు అమృత అత్తగారు కామాక్షి గారు పవన్తో, బాబు పవన్, అమృతకి అంతా కొత్త కదా, ఒక 2-3 నెలలు ఇక్కడే ఉండనివ్వు, ఆ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు తన్ని హనీమూన్కి తీసుకెళ్దువు గాని అని అత్తగారు చెప్పారు. రాత్రంతా అమృత ఇంకా పవన్ నిద్రే పోలేదు. మాట్లాడుకుంటూనే ఉన్నారు. అమృత పవన్తో, నువ్వు వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. కొద్ది రోజుల్లోనే నువ్వు నాకు చాలా దగ్గర అయిపోయావు. నువ్వు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని చెబుతూ ఉన్నప్పుడు పవన్, నేను కొద్ది రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తాను. ఈలోపు నువ్వు అమ్మతో పాటు బొటీక్కి వెళ్ళు, నీకు కూడా టైం పాస్ అవుతుంది అని చెప్పగానే అమృత, ఇదంతా నాకు అస్సలు ఇష్టం లేదు. నేను అక్కడ ఏదైనా తప్పు చేస్తే అత్తయ్య గారికి కోపం వస్తుంది. నేను ఇంట్లోనే ఉంటాను అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే 3 గంటలు అయిపోయింది. అప్పుడు అమృత, రేపు నీకు పొద్దున్నే ఫ్లైట్ ఉంది కదా, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పింది. ఉదయం 7 గంటలకు అత్తగారు తలుపు తట్టిన శబ్దానికి అమృతకి మెలకు వచ్చింది. అత్తగారు అమృతతో, 8 గంటలకల్లా బయలుదేరాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, రెడీ అవ్వండి అని చెప్పారు. రాత్రి నిద్రపోయేసరికి 3 గంటలయ్యింది అని అమృత అత్తగారితో చెప్పలేకపోయింది. నువ్వు 6ంటికే ఎందుకు లెగవలేదు? ఇప్పుడు నీకు ఆలస్యం అయిపోతుంది కదా, తొందరగా రెడీ అవ్వు అని కామాక్షి గారు పవన్తో చెప్పారు. పవన్ కూడా గబగబా రెడీ అవుతున్నాడు. ఈలోపుగా అమృత పవన్ సామాన్లన్నీ ప్యాక్ చేస్తుంది. ఈలోపే కామాక్షి గారు కూడా టిఫిన్ రెడీ చేస్తున్నారు. పవన్ రెడీ అయ్యి టిఫిన్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి బయలుదేరే ముందు అమృతకి ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు. చాలా రోజుల క్రితమే నేను దీన్ని నీకోసం కొన్నాను. ఈ రోజు దీన్ని నీకు ఇచ్చే సమయం వచ్చింది అని పవన్ అమృతతో చెప్పాడు. అమృత ఏడవడం మొదలు పెట్టగానే అదంతా చూస్తున్న అమృత అత్తగారు కామాక్షి గారికి చాలా కోపం వచ్చింది. శుభమా అని వాడు ఆఫీస్ పని మీద బయలుదేరుతూ ఉంటే నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలాగా అంటూ కాస్త కోపంగా అన్నారు. పవన్ తనని వదిలి వెళ్లడం అమృతకి అస్సలు ఇష్టం లేదు. వెంటనే అత్తగారు కోపడతారని గబగబా కన్నీళ్లు తుడుచుకుంది అమృత. వెంటనే పవన్ తన తల్లిని కౌగులించుకొని, అమ్మా, నువ్వు అమృతని చాలా జాగ్రత్తగా చూసుకుంటావని నేను నమ్ముతున్నాను. నా జీవితాన్ని నీ దగ్గరే వదిలేసి వెళుతున్నాను అన్నాడు. పవన్ బయలుదేరుతూ తన తల్లిదండ్రుల పాదాలు తాకి అమృతతో, అమృత, అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. అమృత చిన్నగా నవ్వింది. పవన్ వెళ్ళిపోయాడు. అత్త కోడలు ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు. వెంటనే అత్తగారు కామాక్షి గారు అమృతతో, అమ్మ అమృత, నేను వెంటనే బొటీక్కి వెళ్ళాలి, నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి, నువ్వు పాత్రలన్నీ శుభ్రం చేసేసి 12 గంటలకల్లా డిన్నర్ రెడీ చేసేయి, నేను 1 గంటకల్లా వస్తాను అని చెప్పగానే అమృత సరే అన్నట్టుగా తలూపింది. అత్తగారు వెళ్ళిపోయిన తర్వాత అమృత మొబైల్ స్విచ్ ఆన్ చేసింది. అందులో సిమ్ కార్డు కూడా పవనే వేశాడు. అందులో పవన్ నెంబర్ సేవ్ అయి ఉండడంతో గబగబా పవన్కి ఫోన్ చేసింది. పవన్కి థ్యాంక్స్ కూడా చెప్పింది. వెంటనే పవన్, నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నాను, ఫ్లైట్ దిగాక నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని చెప్పాడు. పవన్ నెంబర్తో పాటు తన అత్త, మామయ్య, బాబాయ్, అమ్మమ్మ, తాతయ్యల ఫోన్ నెంబర్లు కూడా ఆ ఫోన్లో సేవ్ అయి ఉండడంతో అమృతకి చాలా సంతోషంగా అనిపించింది. అమృత ఇక ఫోన్ని పక్కన పెట్టేసి ఇంటి పనులు చేయడం మొదలుపెట్టింది. ఇంటి పనంతా పూర్తయిన తర్వాత అమృత వంట కూడా పూర్తి చేసింది. 1 గంటకి అత్తగారు ఇంటికి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. ఇక రోజు ఇలాగే జరుగుతుంది. ఆ ఇంటి పనులన్నీ అమృత మీదే పడ్డాయి. అత్తగారు ఉదయాన్నే బొటీక్కి వెళ్ళడం, మధ్యాహ్నం భోజనానికి రావడం, మళ్ళీ భోజనం చేసేసి బొటీక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం తిరిగి రావడం, ఇలా జరుగుతుంది.
అప్పుడు కామాక్షి గారు అమృతతో, అమృత, రోజంతా ఇంట్లో ఉంటే నీకు బోర్ కొడుతుంది కదా, నువ్వు కూడా నాతో పాటు బొటీక్కి రావచ్చు కదా అని ఒకరోజు అడిగారు. అప్పుడు అమృత, అత్తయ్య గారు, నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కలలు కన్నాను. నాకు నీట్లో మంచి ర్యాంక్ కూడా వచ్చింది, సీట్ కూడా వచ్చింది. కానీ మా అమ్మా నాన్నలు చనిపోవడం వల్ల నేను చదువుకోలేకపోయాను. మీరు అంగీకరిస్తే నేను మళ్ళీ తిరిగి చదువుకోవాలి అని అనుకుంటున్నాను. నేను డాక్టర్ని కావాలి అని అనుకుంటున్నాను. దయచేసి నాకు డాక్టర్ అయ్యే అవకాశం ఇవ్వండి అంటూ అమృత చెప్పింది. అప్పుడు కామాక్షి గారు, నువ్వు డాక్టర్ అయితే నేను డాక్టర్కి అత్తగారిని అవుతాను. అలాగే కానివ్వు. నువ్వు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు కష్టపడి చదువు. నీకు ఏ సహాయం కావాలన్నా కూడా నేను చేస్తాను అని చెప్పగానే అమృత, మరి పవన్ సంగతి ఏమిటి? నేను చదువుకోవడం పవన్కి ఇష్టం ఉంటుందో లేదో అనగానే కామాక్షి గారు, పవన్ నిరాకరిస్తే నేను తను నొప్పిస్తాను. నువ్వు నీ కలను నెరవేర్చుకో అని చెప్పారు. అత్తగారి ఆత్మీయమైన మాటలు విని అమృత చాలా సంతోషించింది. అప్పటి వరకు అత్తగారికి మాటి మాటికి కోపం వస్తుంది అని అత్తగారంటే భయపడేది అమృత. కానీ ఇప్పుడు అత్తగారిని చాలా ప్రేమించడం మొదలుపెట్టింది. నేను ఎలాగైనా డాక్టర్ని అవుతాను అని మనసులోనే దృఢంగా నిశ్చయించుకుంది. ఆ తరువాత కామాక్షి గారు పవన్తో మాట్లాడి అమృత చదువు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కామాక్షి గారు ప్రభాకర్ గారికి ఫోన్ చేసి అమృత సర్టిఫికెట్లన్నీ తెప్పించారు. మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయడానికి అప్లై చేశారు. అమృత కష్టపడి చదవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇదంతా వింతగా అనిపించింది. కానీ కామాక్షి గారు కోడల్ని మాత్రం సపోర్ట్ చేశారు. అమృత ఉదయాన్నే కాలేజీకి వెళ్ళేది. రోజంతా గదిలోనే ఉండి చదువుకునేది. ట్యూషన్కి కూడా వెళ్ళేది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా కామాక్షి గారి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆవిడ అమృతని తన కూతురుగా అంగీకరించింది. ఇప్పుడు పవన్ సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు కూడా పవన్ అమృత చదువులో సహాయం చేస్తున్నాడు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ తనకి అర్థమయ్యేలా చెప్తున్నాడు. అమృతకి ఎలాంటి సమస్య రాకుండా ఇంట్లో ఒక పని మనిషిని కూడా పెట్టుకున్నారు. అమృత కష్టపడి చదవడం మొదలుపెట్టింది. ఇంకా పరీక్షకి 3 నెలల సమయం మాత్రమే ఉంది. అమృత పరీక్షల కోసం పగలు రాత్రి కష్టపడి చదవడం మొదలుపెట్టింది. అమృత కామాక్షి గారిని అమ్మ అని పిలవడం మొదలుపెట్టింది. కామాక్షి గారు పెద్దగా చదువుకోకపోయినా అమృతని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. అమృత చదువుకుంటూ ఉంటే టిఫిన్ తినిపించడం, తలదూవడం లాంటి పనులు కూడా చేసేవారు. అమృత చదువుకుంటూ అత్తగారి ఒళ్ళో ఎప్పుడు నిద్రపోతుందో అమృతకే తెలియదు. కామాక్షి గారు కూడా అమృతని కోడల్లా భావించడం మానేశారు. తనని ఒక కూతుర్లా చూసుకుంటున్నారు. పవన్ కూడా అమృత పరీక్షలకు 1 నెల ముందుగానే సెలవులు తీసుకున్నాడు. అమృతని పరీక్షలకు సిద్ధం చేయడానికి పవన్ ఇంటికొచ్చాడు. ఎందుకంటే పవన్ అక్కడే ఉంటే అమృత తన చదువు మీద దృష్టి పెట్టలేకపోతుంది. రాత్రిపూట 1 గంట మాత్రమే భర్తతో ఫోన్లో మాట్లాడాలని, అనవసరంగా మొబైల్ టచ్ చేయకూడదని అత్తగారు సూచించారు. అమృత కూడా అదే మార్గాన్ని అనుసరించింది. పవన్ కూడా పరీక్షలకు ముందుగానే వచ్చి సిలబస్ మొత్తం రివిజన్ చేశాడు. అమృత ఎగ్జామ్ సెంటరు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది సిటీకి. అయితే పవన్ ఆ రోజు పరీక్షకి అమృతను తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చాడు. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, 1000 లోపు ర్యాంకు రావాలని అత్తమామలిద్దరూ కూడా అమృతతో చెప్పారు. పరీక్షకు బయలుదేరే ముందు కామాక్షి గారు కోడలికి ఒక డ్రెస్ ఇచ్చారు. అమ్మా అమృత, నువ్వు ఈ రోజు పరీక్షకు వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళు. పరీక్షా కేంద్రాల్లో ఆడవాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయట. ఇన్విజిలేటర్స్ నగలన్నీ తీయించేస్తారని కొంతమంది చెబుతున్నారు. తల మీద కొంగు కూడా కప్పుకొనివ్వరని, డిజైనర్ శారీస్ వేసుకొనివ్వరని బొటీక్ దగ్గర కొంతమంది చెప్పుకుంటుంటే విన్నాను. నువ్వు నీట్గా ఈ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి వెళ్ళు. భగవంతుడి ముందు చేతులు జోడించి దండం పెట్టుకో అని చెప్పగానే అమృత భగవంతుడికి నమస్కరించి అత్తామామల పాదాలు కూడా తాకి, నేను పరీక్షల్లో టాపర్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అమృత పరీక్షకు బయలుదేరింది. అమృత చాలా జాగ్రత్తగా అన్ని ఆన్సర్స్ ఫిల్ చేసింది. సాయంత్రం కీ రిలీజ్ చేసినప్పుడు అమృత రాసిన వాటిల్లో దాదాపుగా 630 దాకా కరెక్ట్ అని తెలిసింది. అమృత చాలా సంతోషంగా అత్తగారిని కౌగిలించుకుంది. అమ్మా, నువ్వు మా అమ్మవి కావటం నిజంగా నా అదృష్టం. నాకు దొరికిన అత్తగారు లాంటి అత్తగారు ఎవ్వరికీ అత్తగారుగా దొరకరని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అని చెప్పింది అమృత. అమృత రిజల్ట్స్ వచ్చే రోజు రానే వచ్చింది.
అమృత 7 ర్యాంక్ సాధించింది. తనకి 624 మార్కులు వచ్చాయి. ఢిల్లీ నిమ్స్లో అడ్మిషన్ దొరికింది. నువ్వు డాక్టర్ అయ్యే వరకు పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దని అత్తగారు స్ట్రిక్ట్గా చెప్పారు. పవన్ కూడా ఢిల్లీలోనే పనిచేస్తున్నాడు. అమృత హాస్టల్లో జాయిన్ అవ్వకుండా పవన్తో కలిసి ఉండేది. పవన్ రోజు కాలేజీలో అమృతను డ్రాప్ చేసేవాడు. అమృత తన బాయ్ ఫ్రెండ్తో లివింగ్ టుగెదర్లో ఉంటుందని తన క్లాస్మేట్స్ అందరూ అనుకునేవారు. క్రమక్రమంగా అమృత చదువు పూర్తయింది. తన క్యాంపస్ సెలక్షన్లోనే ఒక మంచి హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా జాయిన్ అయింది. తన పేరు ఊరంతా మారుమోగింది. ఈ క్రెడిట్ అంతా అమృత తన కొత్త తల్లికి అంటే అత్తగారికే ఇచ్చింది. హృదయపూర్వకంగా అత్తగారికి కృతజ్ఞతలు చెప్పింది. ఆ భగవంతుడు లాగేసుకున్న తన జీవితాన్ని తిరిగి మళ్ళీ అమృతకి ఇచ్చేశాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.